మహాభారతాన్ని సంపూర్ణం చేసిన ఎర్రాప్రగడ. రచన శ్రీ ఎంవి రామారావు. స్ఫురదరుణాంసురగరుచి బొంపిరివోయి నిరస్త నిరదావరణములై తళత్కమల వైభవ జృంభణములసిల్లన్ ఉద్ధురతరహంస సారస మధువ్రత నిశ్వనముల్ శలంగగాన్ కరము వెలింగే వాసరముఖంబులు శారద వేళన్ చూడగన్. నన్నయ్య భట్టు మిగిల్చిన అరణ్య పర్వపు శేషాన్ని ప్రారంభిస్తూ ఎర్రాప్రగడ రాసిన తొలి పద్యం ఇది. 141వ పద్యంలో శరత్కాలపు రాత్రులను వర్ణిస్తూ నన్నయ్య కవిత్వం ముగిస్తే దాన్ని ఎర్రన 142వ పద్యంగా కొనసాగిస్తూ శరత్కాలపు ప్రభాతాన్ని వర్ణిస్తూ మహాభారత అరణ్య పర్వాన్ని పునఃప్రారంభించాడు. ఆదికవి నన్నయ్య భట్టారకుడు అసంపూర్తిగా వదిలేసిన మహాభారతంలోని అరణ్య పర్వాన్ని ఎర్రాప్రగడ పూర్తి చేసి తెలుగు భారతాన్ని సంపూర్ణం చేశారు. తెలుగువారికి పంచమవేదమనే ఇతిహాసం సంపూర్తిగా ఇచ్చారు. వ్యాస మహాభారతం ఆంధ్రీకరణకు కవిత్రయానికి 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు పట్టింది. ఎర్రన గొప్పతనం ఏమిటంటే నన్నయ్య ప్రారంభించిన అరణ్య పర్వం చదివిన తరువాత ఎర్రన పూర్తి చేసిన భాగం చదివితే నన్నయ్యే వ్రాసాడనే అనిపిస్తుంది. అలాగే తిక్కన సోమయాజి రాసిన భారతం చదివి ఎర్రన భాగం చదివితే తిక్కనే వ్రాసాడని అనిపిస్తుంది. అలాంటి పాండిత్యం ఎర్రాప్రగడది. ఎర్రన 14వ శతాబ్దంలో కాకతీయ సేనానిగా ఉన్న ప్రోలయ వేమారెడ్డి అద్దంకి రాజధానిగా రెడ్డి వంశాన్ని స్థాపించాడు. ప్రోలయ వేమారెడ్డి ఆస్థానికవిగా ఎర్రన ఉండేవాడు. ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు కూడా ఉంది. నృసింహ పురాణం రచనతో పురాణ కవుల కోవలో చేరాడు ఎర్రన. తన అద్భుతమైన వర్ణనా పటిమతో తరువాత ప్రబంధ కవులకు మార్గదర్శకుడైనాడు. ఎర్రన క్రీస్తు శకము 1280వ సంవత్సరం నుండి 1364వ సంవత్సరం మధ్యకాలంలో జీవించారని చరిత్రకారుల అంచనా. తల్లిదండ్రులు సూరన్న, పోతమ్మ. సూరన్న పన్నులు వసూలు చేసే అధికారి, అంటే కరణంగా పనిచేశారు. ఎరపోత సూరి ఇతని తాత. వెలనాటి చోడని ఆస్థానంలో పనిచేసిన భీముని మంత్రి ఇతని ముత్తాత. 45 ఏళ్ల వయస్సులో ఎర్రన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి అయ్యాడు. అంతకు క్రితం వేమారెడ్డి తమ్ముడు మల్లారెడ్డి ఆదరించాడు. 1353వ సంవత్సరంలో వేమారెడ్డి మరణించాడు. ఎర్రన శేష జీవితం గురించి వివరాలు స్పష్టంగా లేవు. కానీ అనపోతన వేమారెడ్డి కొల్లూరు శాసనంలో ఎర్రన ప్రస్తావన ఉంది. తెలుగు సాహిత్యంలో 1320వ సంవత్సరం నుండి 1400 సంవత్సరం మధ్యకాలాన్ని ఎర్రన యుగము అంటారు. ఈ యుగంలోనే ప్రబంధ రచనకు పునాదులు పడ్డాయి. తిక్కన మరణానికి 10 సంవత్సరాల ముందు ఎర్రన జన్మించి ఉంటాడని చరిత్రకారుల అంచనా. ఎర్రన 1364వ సంవత్సరం ప్రాంతంలో మరణించాడు. 1361వ సంవత్సరం నుండి 1441వ సంవత్సరము మధ్యలో జీవించిన శ్రీనాథుడు తర్వాతి యుగకవిగా కీర్తించబడ్డాడు. ఎర్రన రచనల్లో గుంటూరు ప్రాంతాన్ని ప్రస్తావించడంతో ఆయన జన్మస్థలం ఆ ప్రాంతంగా సాహిత్యకారులు భావిస్తున్నారు. నరసరావుపేట, రేపల్లె ప్రాంతం వాడని కొందరి భావన. చాళుక్యుల కాలంలో ప్రసిద్ధ కవిగా పేరు పొందాడు ఎర్రన. ఆయన ఇతర రచనలు హరివంశం, నృసింహపురాణం, చంద్రలోకం. ఎర్రన రామాయణం కూడా రచించాడు. కానీ అది అలభ్యంగా ఉంది. కేవలం 46 పద్యాలతో భారతిలో ఎర్రన రామాయణంగా ప్రచురించారు వేటూరి ప్రభాకర శాస్త్రి. తెలుగు సారస్వతానికి కవిత్రయాన్ని త్రిమూర్తులుగా ప్రముఖ సాహితీవేత్త పింగళి లక్ష్మీకాంతం అభివర్ణించారు. వీరు ముగ్గురు ఆంధ్ర కవిత్వ ప్రపంచానికి గురుస్థానీయులన్నారు. అందుకే ముగ్గురు పేరున 3 యుగాలు ఉండడం ఉచితమని పేర్కొన్నారు. ఆంధ్ర వాంగ్మయంలో ఆఖ్యాన కవిత్వం నన్నయ్యది, నాటకీయ పద్ధతి తిక్కనది. అయితే వర్ణనాత్మక విధానానికి ఎర్రన ఆద్యుడు. ఎర్రన యుగము 1920వ సంవత్సరం నుండి 1400 సంవత్సరం వరకు అంటారు. తిక్కన శ్రీనాథుడి మధ్యకాలం ప్రత్యేకంగా ఎర్రన యుగం అంటారు. ఆ కాలంలో ఎర్రనతో పాటు నాచిన సోమన, భాస్కరుడు వంటి కవులు అవతరించారు.
నన్నయ్య శబ్దగతిని, తిక్కన భావగతిని అనుసంధానించి కొత్త శైలి పరిచయం చేసినవాడు ఎర్రాప్రగడ. నన్నయ్య, తిక్కన కవిత్వం గంగా యమునా నదులతో పోలుస్తారు. అంతర్వాహిని సరస్వతి నదీమి తల్లిగా ఎర్రన కవిత్వమని మూడింటినీ కలిపి త్రివేణీ సంగమంగా మార్చారని భావిస్తారు. ఆయన బిరుదు శంభుదాసుడైన ఆయన రచనలన్నీ విష్ణు కథలే. హరిహర తత్వానికి ఆయన జీవితం ఉదాహరణగా భావిస్తారు. ప్రభువు కొలువులో ఉన్న మహర్షివలే జీవితాన్ని గడిపిన నిరాడంబరుడు ఎర్రన. హరివంశం ప్రారంభంలో ఎర్రన చెప్పిన పద్యం: నన్నయ్య భట్ట తిక్క కవినాథులు చూపిన త్రోవా పవనం బెన్న పరాశరాత్మజ మునీంద్రుని వాంగ్మయమాది దేవుడో వెన్నుని వృత్తమీవుకడు వేడుకతో విను నాయకుండవు ఇట్లెన్నియో సంఘటించే మదబీప్సిత సిద్ధికి రాజపుంగవో. హరివంశాన్ని వేమారెడ్డికి అంకితమిచ్చాడు. హరివంశ రచనతోనే అరణ్యపర్వ శేషాన్ని పూరించాలనే ఆలోచన వచ్చిందని పండితుల భావన. హరివంశంతో కలిపితేనే భారతం మహాభారతం అవుతుందని ఎర్రన అభిప్రాయం. ఆయన మృదు స్వభావి. హరివంశంలో రాసిన పై పద్యం ద్వారా నన్నయ్య, తిక్కన ఎడల ఆయన గురుభావం స్పష్టంగా కనిపిస్తుంది. వేమారెడ్డి ఆస్థానంలో చేరకముందు ఆయన రచనల గురించి వివరాలు లేవు. భాస్కర రామాయణంలోని కొన్ని ఘట్టాలు ఎర్రాప్రగడవే కావచ్చని పండితుల ఊహ. నృసింహ పురాణాన్ని తన ఇష్టదైవం అహోబిలం నరసింహునికి అంకితమిచ్చాడు. ఇది ప్రబంధ కావ్యం. అధిక భాగం ఎర్రన స్వతంత్ర రచనలు. అందులో తెలుగు నుడికారపు సొగసులు, పద్యాల కూర్పు ఎంతో హృద్యంగా ఉంటాయి. ఎర్రన రామాయణంలో హనుమంతుడు సాగరాన్ని దాటిన వర్ణన అమోఘమని కవి నేలటూరు వెంకటరమణయ్య గారు పేర్కొనడం విశేషం. చువ్వన మేను వంచి రవిసోకగా వాయుజుడు రెక్కలతోడి సురాధ్రియోయనన్ పద్యము ఆణిముత్యంగా చెప్పారు. నృసింహపురాణ పీఠికలో నన్నయ్య, తిక్కనల గురించి, తన అభీష్టం గురించి చెప్పడం విశేషం. హరివంశంలో కాళింది మహాఘోష వర్ణన, గద్యంలో ఎర్రన చెప్పిన వర్ణనా విధానం అమోఘమని పండితులు భావిస్తారు. నన్నయ్య, తిక్కనతో పాటు ఎర్రన కూడా తెలుగు వాంగ్మయంలో యుగకర్తగా చిరస్మరణీయుడయ్యారు.